చదవండి చదవండి అహంకార రూప తత్వోధి వల్ల మూలము విచారింపగా మధ్యన వేరు వేరు తలంపులు ఎక్కడి మీద కూర్చున్నవి కానీ నేనను ఒక ప్రత్యేక తలంపు కూడటలే. అంతకుముందు ప్రశ్నలో ఏమన్నాడు? అంతకుముందు ప్రశ్న చదవండి. నేను ఎవరినని విచారిస్తూ ఎట్లా ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నకి అక్కడ వరుస ఉన్నదన్నమాట, క్రమం ఉన్నది. మొదట ఏం చెప్పాడు? ముక్తి ఎట్లాగా అని అడిగాడు, దాని విషయం చెప్పారు. తర్వాత ఏం చేశారు? తెలుసుకోవటం ఎట్లా అన్నాడు. నాయన యథార్థ స్వరూపం తెలుసుకుంటే ముక్తి వస్తుంది. యథార్థ స్వరూపం తెలుసుకోవడం ఎట్లా? సరే బాబు, నువ్వు అన్ని పనులు చేస్తుంటావు కదా, ఆ చేసేటప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు తిన్నాను చేశాను అంటున్నావు కదా,
దాని వెనక నేను అని ఉంటుంది. ఆ నేనుని పట్టుకో, నేనుని పట్టుకుంటే నీకు తెలుస్తుంది అని. ఆ నేనుని పట్టుకోవడం ఎట్లా అన్నాడు. మూడో ప్రశ్న ఏమిటి? నేనెవడన్నా ఎట్లా విచారించాలి? నాకు తెలియట్లేదు కదా. చిత్తిని పోతిని తింటిని చేస్తేనని తెలుస్తుంది, కానీ నేనెవడన్నా తెలియటం లేదు కదా. నేనెవడన్నా ఎందుకు తెలియటం లేదు నాయన నీకు అంటే, నువ్వు పనిలో మునిగిపోతున్నావు. ఆలోచన కూడా పనే వచ్చినప్పుడు అందులో మునిగిపోతున్నావు. మూడవ దాంట్లో ఏం చెబుతున్నాడంటే, నాయన నువ్వు ఎంతో కాలంగా దేహాభిమానంతో జీవించడం అలవాటు చేసుకున్నావు. ఈ శరీరంలోకి వచ్చావు. శరీరంలోకి ఎట్లా వచ్చావు? వస్త్రాన్ని ఎట్లా ధరించావో అట్లా ఈ శరీరాన్ని ధరించావు. కానీ లోకవాసన చేత, శాస్త్రవాసన చేత, దేహవాసన చేత, మూడు గుణాల చేత నీవు కప్పబడి, ఆ పంచకోశాల చేత కప్పబడి నీవు దేహాభిమానాన్ని పొందావు. నీ దేహం ఎట్లా తయారైంది? వీటి ద్వారా తయారైంది. కాబట్టి వాటితో జీవించేటప్పుడు అది నీ చేతిలో పనిముట్టు అనే జ్ఞానాన్ని మర్చిపోయావు. ప్రతి ఆలోచన వెనక కూడా నేననే స్ఫురణ ఉంటేనే, నేననే ఉనికి ఉంటేనే నీకు ఆలోచన వస్తుంది. లేకపోతే ఆలోచన వస్తుందా? శవానికి ఆలోచన ఉందా? లేదు కదా. శరీరం జడ పదార్థం కదా, దానికి ఆలోచన ఉందే? లేదు కదా. మరి అట్టి జడ పదార్థం వెనకున్న చైతన్యం నువ్వు కదా. నేనెవరు? చైతన్య స్ఫురణ, అదే అహం యొక్క స్ఫురణ. అయితే ఏమైంది? ఈ అహానికి ఆకార భ్రాంతి వచ్చి చేరింది. చేరడం వల్ల ఏమయ్యావు? ఆ నేననే స్ఫురణను మర్చిపోయావు. మర్చిపోయి అహంకారం పద్ధతిలో కలుగుతున్నటువంటి ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ పనులు ఉన్నాయో అవి నువ్వు అనుకోవడం మొదలుపెట్టావు. అసలు నేను పోయి మిథ్యా నేను వచ్చేసిన అనమాట. అంటే లేని నేను వచ్చేసి. ఎట్లాగా? నేను స్త్రీని, నేను ఫలానా వారి భార్యను, నేను ఫలానా వారికి అమ్మను, నేను ఫలానా వారికి అమ్మమ్మను. ఇవన్నీ ఏమిటి? మిథ్యా నేను. నీ మీద కల్పించబడ్డాయి. ఆయా సంఘటనల ఆధారంగా, ఆయా పరిస్థితుల ఆధారంగా శరీర భావంతో కల్పించబడినటువంటివే కానీ నీవు యథార్థంగా ఉన్నదానికి కల్పించబడ్డాయా? యథార్థంగా ఉన్నదానికి కల్పించడానికి వీలు కాదు కదా. ఎలాగంటే ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఈ భూమండలం మీద నుండి అనేక మంది ఆ సూర్యుని ఉపయోగించుకుని అనేక పనులు చేస్తున్నారు. ఏదైనా సూర్యుడికి చెందినయ్యా? చెందలేదు కదా. మరి సాక్షి స్వరూపం కదా. అట్లాగే నీలో ఉన్న నేను కూడా స్వరూప స్థితిలో, స్వప్రకాశ స్థితిలో, జ్ఞానస్థితిలో సాక్షిగా ఉన్నది. కానీ ఆ సాక్షిని మరుపుకు వచ్చేసింది. ఎంతగా మరుపుకు వచ్చేసిందంటే అది గుర్తుకు రానంతగా మరుపుకు వచ్చింది. కారణం ఏమిటి? నీవు రోజువారీ అభ్యాసం చేసేటప్పుడు ఏముండాలి? నీకు విచారణ ఉండాలి, సాధన ఉండాలి. అంటే ఏంటి? దాన్ని గుర్తు తెచ్చుకునే సాధన ఉండాలి, దాన్ని గుర్తు చేసే విచారణ కూడా ఉండాలి. కానీ రెండు ఉన్నాయా మన దగ్గర? ఇప్పుడు రెండు లేవు. రెండు లేకపోవడం వల్ల ఏమైంది? శరీరమే ఉంది. శరీర భావంతో జీవించడమే సత్యమైంది. కాబట్టి ఏం చేయాలట? ముందు సాక్షికి సంబంధించిన విచారణను అభ్యాసం చేయి. తర్వాత ఏం చేయాలి? దానికి తగ్గ సాధన చేయి. అయితే మరి విచారణ సాధన ఏమి చేయాలండి? ఏం చేస్తే ఇది సాధ్యమవుతుంది అంటే, బాబు నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? అన్నీ వచ్చిపోతున్నాయి కదా. నీవు రోడ్డు మీద బాటసార్లందరూ వచ్చిపోతున్నారు కదా. వాటి వివరం ఎప్పుడైనా వాళ్ళు ఎవరని కనుక్కున్నావా? అనుకోలేదు కదా. మరి నీ మనసులో తొంగి చూసిన ప్రతి ఆలోచనని ఎందుకు పట్టించుకుంటున్నావు? మనం ఏం చేస్తున్నావు? ప్రతి ఆలోచన రాగానే దానప్పుడు పడేపోతుంది. నువ్వేం చేయాలంటే ఇప్పుడు, ఓహో బాటసారి గారు వచ్చారు, ఆలోచన కలగగానే ముందు నువ్వేం చేయాలి? దాన్ని ఎట్ట చూడాలట? ఓహో రోడ్డు మీద బాటసారి గారు వచ్చారండి, ఇప్పుడు వీడెవడో నాకు ఎందుకు? నేనెవరిని? సాక్షిని. నేనెవరిని? ఆత్మస్వరూపాన్ని. ఈ ఆలోచన కంటే ముందున్నవాడను, ఆలోచన తర్వాత ఉన్నవాడను కాదు. నేను ఆలోచన కంటే ముందున్నవాడను. ఇప్పుడు ఈ ఆలోచనను గమనిస్తున్నాను. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఆలోచన గారు. ఓహో బాటసారి గారు వచ్చారు. పోనీ ఎంతసేపు ఉంటాడు? ఆలోచనలో బలం ఎంతసేపు ఉంటుంది? నేను అడుగుతుంది అది. అట్లా చూసినప్పుడు ఏమవుతుంది? నేను అనుమతించమని అడుగుతుందండి. నన్నేం చేయమంటావు అంటూ ఉంటుంది అది.
ఏముందో చేసేది ఊరుకో కసేపట్టాక. ఏం చేయమన్నాడు దానికి ఉపమానం చెప్పాడు. చిత్రముల వలె చూడు. ఇవన్నీ చిత్రాలు కదా, ఆ చిత్రములను ఎట్లా చూస్తున్నావో దాన్ని కూడా అలా చూడు, ఓరక ఉండు. ఇది చేయాలట. ఆ సాక్షి తెలియాలి, నేను తెలియాలి అంటే నువ్వేం చేయాలి, నేనేం చేయాలయ్యా? చిత్రాన్ని ఎట్లా చూస్తున్నావో, గోడ మీద చిత్రాన్ని ఎట్లా చూస్తున్నావో, దృశ్యాన్ని ఎట్లా చూస్తున్నావో ఆ దృశ్యంలో చేరమాక, ఓరక ఉండు. స్పందించమాక, ఓరక ఉండు. గమనిస్తూ ఉండు, గమనిస్తూ ఉండు, ఓరక ఉండు. అవన్నీ ఎవరి లక్షణాలు? నీ హృదయంలో ఉన్న పరమాత్మ లక్షణాలు. ఆ లక్షణాలతోటి జీవించడం మొదలుపెట్టు. ఇప్పటివరకు శరీరంతో కూడిన లక్షణాలతోనే జీవిస్తున్నావు. ఇప్పుడు పరమాత్మ లక్షణాలని నిత్యం స్మరిస్తూ, పరమాత్మ లక్షణాలంటే విష్ణు సహస్రనామం చదవడం కాదు, అర్థమైంది? నీ హృదయంలో పరమాత్ముడు ఈ లక్షణాలతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏం కదలకుండా ఉన్నాడు, శాశ్వతంగా ఉన్నాడు, ఎలా స్పందించకుండా ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, ఓరక ఉన్నాడు. ఇవన్నీ పరమాత్మ లక్షణాలు. ఈ పరమాత్మ లక్షణాలు ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి, నీ హృదయ స్థానంలోనే ఉన్నాయి. అక్కడ ఎవరున్నారు? నువ్వే ఉన్నావు, వేరేవాడు ఎవడు లేడు. ఆ నేననే పరమాత్ముడు ఉన్నాడు. ఆ నేననే పరమాత్ముడు ఈ లక్షణాలతో ఉన్నాడు కాబట్టి నీ శరీరం నిలబడుంది. ఇది తప్పుకుంటే ఏది నీ శరీరానికి విలువ? అందరూ ఎంత గొప్పగా నిన్ను రోజువారీ పొద్దులు లేచిన మొదలు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నువ్వు లేకపోతే ఈ కుటుంబం లేదు, నువ్వు లేకపోతే అది లేదు ఇది లేదు అన్నవాళ్ళు ఈ నేను తప్పుకోగానే నేనేం చేశాను? ఎందుకని? దీనికేం విలువ లేదు, దీనికి విలువ లేదు. విలువ ఎట్లా వచ్చింది? నేను వల్ల వచ్చింది. అర్థమైందండి? కాబట్టి దీంట్లో ఉన్నప్పుడు నేను పట్టించుకోవయ్యా. అంటే ఏమిటి? సశరీరుడవై అశరీరిగా జీవించు. శరీరంలో ఉండగానే దీంట్లో ఉన్న అశరీరి ఒకడు ఉన్నాడు, శరీరంతో సంబంధం లేకుండా ఒకడున్నాడు ఇందులో. వాణ్ణి ఆశ్రయించు, వాణ్ణి గుర్తించు, ఆ లక్షణాలతో జీవించు. ఏమవుతావు అప్పుడు? శరీరంలో ఉండి ముక్తుడు అవుతావు. అంటే అర్థమైన జీవన్ముక్తుడు అవుతావు. బ్రతికి ఉండి కూడా జీవుడు కానివాడు అవుతావు. బ్రతికి ఉండేది ఏమిటి? శరీరం. నా ఆధారంతో శరీరం వస్తుంది, నా ఆధారంతోనే శరీరం కూడా పోతుంది. కాబట్టి పుడుతోని శరీరమే, పోతున్నది శరీరమే. ఇప్పుడు జాతాశౌచం వృతాశౌచం శరీరానిగా నాకేమున్నాయి? నేను ఎల్లప్పుడూ పతితాభావనుడను. ఎటువంటి పాపాత్మలైనా కూడా పవిత్రీకరింపజేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాడు నేను, సాక్షిని. నాకు పవిత్రత లేదు కదా, ఏ ద్వంద్వాలు లేవు కదా నాకు. అటువంటి వాడని నేను. కాబట్టి ఆ నేననేటువంటి హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మను ఆశ్రయించు. ఏమవుతావు అప్పుడు? ఆ పరమాత్మ లక్షణాలతో జీవిస్తే పరమాత్మనే అవుతావు. అలా శరీర లక్షణాలతో జీవించావు కాబట్టి ఏమయ్యావు? శరీరం అయ్యావు. కాబట్టి నీలో ఉన్న పరమాత్మ లక్షణాలను గుర్తించి అట్టి పరమాత్మ లక్షణాలతో జీవించడం ప్రయత్నం చేయి అని చెప్పారు. చెబితే ఈయనేమంటాడు మళ్ళా 4వ ప్రశ్నలో? అహంకార రూప తత్వోదయ యొక్క మూలమును విచారింపగా అక్కడ ఏవేవో వేర్వేరు తలంపులు ఎక్కడి నీరు పుట్టుతున్నవే కానీ నేను ఒక ప్రత్యేక తలంపుతో లేదు. ఈ నేననేది పోతడలేదు. నువ్వేం చెప్తున్నావు? ఆ నేననే తలంపులు పట్టుకోవయా, అది పట్టుకుంటే ఆ లక్షణాన్ని పట్టుకుంటే అంతా సమస్య పరిష్కారం అవుతుందంటున్నావు. కానీ నేను లోపలికి తొంగి చూస్తే, బయటికి కాదు లోపలికి తొంగి చూస్తే ఏం కనపడుతున్నాయట? ఎంతసేపు అహంకారానికి సంబంధించినవే కనపడుతున్నాయి కానీ నేననే తలంపు ఎక్కడా కనపడలేదా బాబు? ఏదో దాని సంగతులే ఇదంతా సెలవులు పలవలుగా, కథలుగా ఆ అహంకారానికి సంబంధించిన ఆలోచనలు కనపడుతున్నవే కానీ నేననే తలంపు కనపడలేదా బాబు? ఎట్లా దాన్ని అందులో ఉన్నటువంటి అహంకారాన్ని గుర్తించాలి. ఇప్పుడు గుర్తిస్తే తప్ప నిరసించలేవు. సమస్య ఏమిటంటే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి, దాంట్లో అహంకారం ఎట్లుందో ముందు గుర్తించాలి. గుర్తించి అహంకారాన్ని నిరసించాలి. నిరసిస్తే కానీ దాని అనుగుణంగా నేను కనపడదు. ఎందుకంటే ఈ ముందు దట్టమైనటువంటి అడ్డుగోడగా ఇది ఉందండి, దీన్ని నిరసిస్తే కానీ దీని వెనకున్నది కనపడదు. అర్థమైందండి? గర్భగుడి తలుపులు మూసేసి ఉన్నాయండి, దైవం ఎట్టా కనపడుతుంది? తలుపులు తెరిస్తే కదా. ఆ మధ్యలో తలిపే గర్భగుడి. అందుకే గర్భగుడి ఎందుకు పెట్టారంటే ఇదే విషయం.
లోపలికి తొంగి చూసి ఏం కనపడుతున్నాయి ఇప్పుడు? అంత అహంకారానికి సంబంధించినవే కనపడుతున్నాయి. ఎందుకని? అలాగే ఉన్నాయి కాబట్టి. ఇప్పటివరకు అభ్యాసం ఎలా చేసావు? అలాగే చేసావు. ఆ మనసుని ఏ దారిలో పెట్టావు? అహంకారం అనే దారిలోనే పెట్టావు. బుద్ధిని ఏ దారిలో పెట్టావు? దాన్ని అహంకారం అనే దారిలోనే పెట్టావు. పెట్టి ప్రాణాన్ని కూడా దేని వైపు ఉపయోగించావు? అంటే శరీరం పద్ధతిలోనే ఉపయోగించావు. మరి వచ్చిన పనిముట్లన్నింటినీ అహంకార పద్ధతిగా ఉపయోగించి ఇప్పుడు అర్జెంటుగా నేను చూడాలంట. అంటే ఏం చేయాలట? తీసి పారేయడానికి వీలవుతుందా? అట కుదరదు. నానేం చేయాలట? గమనించు. మొట్టమొదటి ఏం గమనించాలట? చెబుతున్నాడు సమాధానం. ఎట్లా దాన్ని తెలుసుకోవాలి? ఈ అహంకారపు ఆలోచనల వెనక ఉన్న నేను తెలుసుకోవడం ఎట్లా? అదే ఆయన ప్రశ్న. అక్కడ కనపడలేదుగా. నేను ఎంత లోపలికి తిరిగి చూసినా అన్ని అహంకార సదృశమైనటువంటివే ఉన్నాయి కానీ నేనే కనము అక్కడ కనపడలే. ఎట్లా చేయాలి మరి అంటున్నాడు. సమాధానం చూడండి భగవాన్లు ఏం చెబుతున్నారు. నేనను మొదటి వృత్తి అహంకారం ఆశ్రయించియే ప్రకాశించుట చేతను అహంకారం లేకుటయే ఇతర తలంపులన్నీ లేకుటకు కారణముగను మూలస్థానముగను చేతను సంసారమును మాయావృక్షము యొక్క వేరవు అహంకార రూపములు తద్బోధను నాశనం చేసిన ఇతర తలంపులన్నీ మూలము దిగిన వృక్షము వలె అడుగుతో పడిపోవు. తన నిష్టకు ప్రతిబంధకముగా ఎన్ని తలంపులు తోచినను మనస్సు నా దారిని పోనీయక ఆత్మస్వరూపమైన తనయందే నిలిపి మన ఎదుట వేరే చిత్రములు జరుగగలవో జరుగని సూతమని సాక్షి వలె విలక్షణముగా దూకుతుంది. అభ్యాసమే అనగా దృశ్యముల మయము కాక ఎప్పుడు తమను విడవక నుండే ముందు చెప్పిన ప్రతిబంధకములన్నిటికీ మూలమైన దేహాత్మ బుద్ధి రూపమను నాశమునకు తగిన ఉపాయము అహంకారమును సులభముగా నాశము చేయు. ఈ మార్గమునే భక్తి అనియు ధ్యానమనియు యోగమనియు జ్ఞానమనియు చెప్పడం. పెద్దగా చదివేశావు. చూడండి ఏం చెబుతున్నాడు ఆయన, అంత చక్కగా చెబుతున్నాడు. నాయన నువ్వు లోపలికి తొంగి చూస్తే ప్రథమావిభక్తితోటి, అంటే నేను ప్రథమావిభక్తి, ద్వితీయ తృతీయ నీవు కాక ఇంకా మిగిలినవి అంటే అర్థం ఏంటి? నా భార్య అనగానే ఏమైంది? రెండోవాడు వచ్చేసాడుగా. అర్థమైందండి? ఇట్లాగా నేననే ప్రథమ స్థానం నుంచే మిగిలినవన్నీ ఉన్నాయి. అసలు ఉండటమే ఇలా ఉంది. ఈ సత్యం నువ్వు జీవితం మొత్తం మీద ప్రతి ఆలోచనలోనూ ఉంది, ప్రతి పాత్రలోనూ ఉంది, ప్రతి సంబంధంలోనూ ఉంది, ప్రతి వాక్కులోనూ ఉంది, ప్రతి ఆలోచనలోనూ ఉన్నది. కాబట్టి ఏమి చేయాలంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయటాన్ని, పనులు చేయటాన్ని, మాట్లాడడం కూడా పని. ఇప్పుడు ఎక్కడ పెట్టాలంట దీన్ని? అసలు ఈ మాట్లాడటం ఆలోచన దగ్గర పెట్టాలంట దీన్ని మొట్టమొదట పెట్టి ఏం చేయమంటున్నాడు? నువ్వు ఏం చేసినా ఇది బోధనైనా ఒకటే చేయాలి. ఏమిటట? దానికి ఒక స్థానంలో వేరు, మూలంగా ఒక వేరుంది. ఆ వేరుని తెంచే ప్రయత్నం చేయాలి. నువ్వు ఏదన్నా నువ్వు ఎంతవరకు ఏం చేశావు? పైన చూసుకొచ్చావు. ఆకులు చూసావు, కొమ్మలు చూసావు, రెమ్మలు చూసావు, దాన్ని ఏదో పళ్ళు చూసావు, పూలు చూసావు, దాన్ని కాసేపు ఈ ఫలం అన్నావు, కాసేపు ఆ కొమ్మ అన్నావు, ఏదో చేస్తూ వచ్చావు. కానీ ఎక్కడ వేరు తొలగిస్తే ఏ వృక్షం పడిపోతుందో ఆ వేరును పట్టుకోవాలంటే ఏం చేయాలట? ముందు ప్రథమ విభక్తిని పట్టుకోవాలి. అంటే అర్థం ఏమిటి? ఏదైనా ఒక పనిని తీసుకోండి. ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఏడు పిన్ని గారు అని అన్నాను అనుకోండి. ఎవరికి పిన్ని గారు? ఎవరికో ఒక శరీరానికి పిన్ని గారు. కూతురు అనుకోకూడదు. అక్కడ కూతురు అంటే ఏమైంది? మళ్ళా అహంకారం వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి? ఒక శరీరానికి ఈవిడ పిన్ని గారండి, అంతే కదా. ఈ పిన్ని గారు అనేది శరీరగత సంబంధమా, నేనుతో వచ్చిన సంబంధమా? శరీరగత సంబంధం, అంతే కదా. ఈ పిన్ని గారికి నేను డజన్ మామిడి పళ్ళు ఇస్తే బాగుండు ఆలోచనేగా, అంతేనా?
ఈవిడ పిన్నిగారు కాకపోతే నేను ఇస్తానా? వ్యతిరేకం ఆలోచించాలండి. ఈవిడ పిన్నిగారు కాకపోతే నేను ఇస్తానా అంటే శరీరగత సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే నేను ఇది ఇద్దాం అనుకుంటున్నాను. ఇవ్వడానికి పిన్నిగారే కావాలా? ఇప్పుడు ఎట్లా రావాలి ఆలోచన? ఇవ్వడానికి పిన్నిగారే అయి ఉండాలా? అక్కర్లేదు. ఏ జీవికైనా ఇవ్వచ్చు. ఇచ్చే నీకు మనసు ఉండాలే కానీ పుచ్చుకునేవాడు ఎవడైనా పుచ్చుకోవచ్చు. ఇచ్చే నేనని మళ్ళా నేను అనుకోవాలా? నేనెవరిని ఇవ్వడానికి? పరమాత్మ కదా సృజించింది. సృష్టి ఎందు పరమాత్మ సృజించింది. ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయిస్తోంది కదా. మధ్యలో నేనెవరిని? కాబట్టి ఇవ్వడం సమంజసమా, ఇవ్వకపోవడం సమంజసమా? ఇవ్వడమే సమంజసం. పరమాత్మ పద్ధతిగా ఇవ్వడం అత్యంత సమంజసం. అప్పుడేమైంది? ఇచ్చినవాడు లేడు, పుచ్చుకున్న పిన్ని లేదు. అర్థమైందా? పరమాత్మ ఇచ్చాడు, పరమాత్మ పుచ్చుకున్నాడు. ఇద్దరికీ నష్టం లేదు, ఎవరికి అహంకారం ఏర్పడలేదు. అదే పిన్ని గారికే ఇచ్చానండి, ఏమైనప్పుడు? పుచ్చుకున్నవాడేమయ్యాడు? అయిపోయింది. అది సంగతి. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? ఇట్లా అహంకారం యొక్క వేరుని మొట్టమొదటి నువ్వు పట్టుకో. ప్రతి ఆలోచనలో ఈ వేరు ఉంటుందండి. దీనికి వ్యతిరేకంగా ఆలోచించాలన్నమాట. మనం ఇప్పటి వరకు ఏం చేసావు? అనుకూలంగా ఆలోచించావు. అనుకూలంగా ఆలోచించడం వల్ల ఏమైంది? అదే మనపడిపోయింది. ఇప్పుడు మీ ఇంటికి మీరు పెళ్లి చేసామంటే అల్లుడు గారు వచ్చారండి. అల్లుడు గారు వస్తే హూయిజ్ అల్లుడు? అల్లుడు ఎవడో అతనికి బాహ్యంలో ప్రవర్తించడం దాని గురించి ముందు నువ్వు అంతరంలో ప్రశ్నించుకో. వచ్చిన వాడెవడు? మన పెద్దల సాంప్రదాయం ఏం చెప్పారు? ఇన్ని సంబంధాలు అక్కడ లేవు. ఎవరైనా సరే నీ ఇంటికి వచ్చిన ప్రతివాడు అతిథి దేవో భవ. వచ్చిన వాడంతా అతిథులే. ఆయన వాడికి ఇన్ని పేర్లు, ఇన్ని సంబంధాలు, ఇన్ని బాంధవ్యాలు లేవు అక్కడ. అర్థమైందండి? వాళ్ళు ఏం చెప్పారు? అందుకని 4 బాంధవ్యాలు. ఈ సృష్టి మొత్తం మీద మానవులకు 4 బాంధవ్యాలు. ఏమిటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4. నువ్వు జీవితం మొత్తం మీద ఈ 4 సంబంధాలని మాత్రమే పెట్టుకుంటే నువ్వు దీన్ని తెలుసుకోగలుగుతావు. ఈ అహంకార వృక్షం యొక్క కోకటి వేరు తెలియాలి అంటే ఇక్కడికి పరిమితం పెట్టుకోవాలి. నువ్వు ఇక్కడికి పరిమితం పెట్టుకుని ఈ 4 సంబంధాలలో వరకే విచారణ చేసి అహంకార సంబంధాన్ని లేకుండా చేస్తే ఏమైనప్పుడు నీకు నేననే స్ఫురణ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ 4 వరకే ఉన్నామా? అయిపోయింది. 4 వేలు అయింది. ఇది దాని లెక్క ఏముంది? అది ఎంత అవుతుందో 40,000 అవుతుందో కూడా మనకు తెలియదు. అందుకని ఆత్మీయతాబంధం ఒకటే ఉండాలి. వీరెవరండి? వీరు ఆత్మీయులండి. ఆత్మీయులంటే దానికి ఏమి సంబంధం లేదు ఇక. ఎందుకని ఆత్మ సంబంధీకుడు, నా యొక్క నేనుని స్మరణ చేసేవాడు, నాలో ఉన్న పరమాత్మని స్మరణకు తెచ్చేవాడు. ఏమయ్యాడప్పుడు వాడు? ఇప్పుడు ఆత్మీయుడు. కాబట్టి ఆత్మీయుడి కంటే దగ్గర వాడు ఉన్నాడా? లేడు. అర్థమైందండి? కాబట్టి ఎవరితో అయినా కూడా నీ గొప్ప సంబంధం ఏమిటి? దగ్గర సంబంధం ఏమిటి? ఆత్మీయుడే అత్యంత దగ్గర సంబంధం. చూడండి, పూర్వం పెద్దలు అనేవాళ్ళండి, ఇప్పుడు ఎవరు అంటలేదండి. పూర్వం పెద్దలు చక్కగా ఇదే మాట, వారంతా మా ఆత్మీయులండి. అంటే ఏమిటి? వారికి మాకు అరమరికలు లేవు. అందుకని నాకు అత్యంత దగ్గర వాడు, నేనే వాడు. అప్పుడు ఆత్మీయుడు. వాడికి నాకు భేదం లేదు. ఎందుకని? నేనుగా చూసినప్పుడు ఎక్కడ ఉంది? అర్థమైందండి? నేనుగా చూశాను, వాడిని నేనుగా చూస్తున్నాను. నేను పరమాత్మను, వాడు పరమాత్మ. నేను ఆత్మస్వరూపుడను, వాడు ఆత్మస్వరూపుడు. దేహ సంబంధంగా చూడటం లేదు, నేను దేహ సంబంధంగా ప్రవర్తించటం లేదు. అప్పుడు కదా నీకు అసలు నిజమైన సంబంధం అంటే ఏమిటో తెలిసేది. అప్పుడు కదా ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరంలే. వాడిని చూస్తేనే నువ్వు అవగాహన చేసుకోగలవు ఏం చెయ్యాలో. నిన్ను చూస్తేనే వాడు అవగాహన చేసుకోగలడు ఏం చెయ్యాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఆత్మీయులా లేకపోతే శరీర సంబంధికులా? ఉండాలి. కానీ ఎలా ఉన్నారు? దేహ సంబంధికులుగా ఉన్నాం. ఏమైంది అందువల్ల? చెబితే అర్థం కాదు, చెప్పకపోయినా అసలు అర్థం కాదు. అర్థమైందండి? ఇప్పుడు ఏమయ్యారు? అందువల్ల ఒక దగ్గర ఉంటున్నారే తప్ప ప్రయోజన శూన్యం. ఎందుకని? ఒకరి సమస్యను ఒకరు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవాలంటే ఉండాలి, ఇదిగో అహంకార నిరసనతో కూడినటువంటి ఆత్మీయతా బంధం ఉండాలి.
ఆత్మీయత బంధం అనేది బంధం అది ఇప్పుడు అది బంధం కాదు. ఎందువల్ల అది పెద్ద ముళ్ళు. మిగిలినటువంటి ముళ్ళలన్నింటినీ తొలగించేటువంటి పెద్ద ముళ్ళు చిక్కు పడిపోయింది. ఈ వస్త్రం వెళ్ళి ముళ్ళ మీద పడిందండి. ఆ ముళ్ళన్నీ ఈ వస్త్రంలో చేరినాయి. ఇప్పుడు ఆ ముళ్ళు చిన్న చిన్న ముళ్ళని తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి? ఒక పెద్ద ముళ్ళు కావాలి. తర్వాత ఈ పెద్ద ముళ్ళు కూడా వాడేస్తాం దాన్ని ఉపయోగించుకొని. కాబట్టి నేను ఆత్మస్వరూపుడనే భావనతో నీవు గనక అన్ని అహంకార మూలాలని గనక విచారణ చేసినట్లయితే నీలో కలుగుతున్న ఆలోచనలన్నింటినీ అవి దృశ్య రూపమని చిత్రరూపమని ఆ దృశ్యములు చిత్రములు నేను కాదని వాటిలో చేరకుండా ఆ దారిన పోకుండా ఆ దృశ్యంలో పోకుండా ఆ చిత్రాన్ని ఎట్లా చూస్తున్నావో గోడ మీద చిత్రం ఉందండి ఎట్లా చూస్తున్నావు? ఏమైనా చేరిపోతున్నావు అందులోకి? ఆ చిత్రంలో పెద్ద తుఫాను వచ్చినట్టు ఒక చిత్రం గీశాడండి. ఆ తుఫాను నువ్వు కొట్టుకుపోతున్నట్టు భావం చేశావా? తెలియదుగా. ఆ చిత్రాన్ని ఎట్లా చూస్తున్నావు? విడిగా ఉంటలే, సాక్షిగా చూడలే. అలాగని ఆలోచనని చూడవయ్యా. గమనించు, ఊరక ఉండు. అట్లా సాక్షి వల్ల చూస్తూ ఉంటే ఈ ఒక్క సాధనే చేయాలట. ఇంకెన్ని చేసినా సాధ్యం కాదు. అందుకే దీని ఇంతమంది ఎన్ని రకాలుగా చెబుతున్నారు కదండి. మరి ఏం చేయమంటారండి? అవన్నీ ఇదేనయ్యా బాబు. ఇదే భక్తి, ఇదే ధ్యానం, ఇదే యోగం, ఇదే జ్ఞానం. ఈ పని చేయకపోతే నువ్వు ఎన్ని చేసినా ఆ పేరు మీద అది సాధ్యమేనా? ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను భక్తిలో చాలా చేశానండి. ఎక్కడ చేశావు? ఆ అహంకార వృక్షం యొక్క కొమ్మల మీద ఇటు అటు ఊగిసలాడావు. ఓసారి విష్ణుసహస్రనామం అన్నావు, ఒకసారి లలితా సహస్రనామం అన్నావు, ఒకసారి శివసహస్రనామం అన్నావు, ఒకసారి సంధ్యావందనం అన్నావు, ఒకసారి ఇంకోటి అన్నావు, ఒకసారి ఇంకోటి. ఇప్పుడు ఏమిటట? ఆ కొమ్మల మీద ఎగురుతున్నావు. ఈ కొమ్మ బాగా, ఆ కొమ్మ, ఈ కొమ్మ. అసలు ఆ అహంకార వృక్షానికి మూలం ఎక్కడుంది? ఆ మూలమైన వేరుని తెంచే ప్రయత్నం చేస్తే వృక్షం అదే కూలిపోయింది. కాబట్టి వృక్షానికి పైన కొట్టేస్తే ప్రయోజనం లేదు బాబు. ఆ మూలమైన వేరుని తెంచే సాధన చేయి. ఆ సాధనలోనే భక్తి, ధ్యానం, యోగం, జ్ఞానం అన్నీ అందులోనే ఉన్నాయి. ఎందుకని? అన్ని సాధనలకి అంత్య సాధన, చివరి సాధన ఏమిటంటే ఇదే. నువ్వు ఎన్నెన్నో చేసిరా, అవన్నీ నవవిధ భక్తి మార్గాలలోవి. చివరిదైనటువంటి ఆత్మనివేదన చేయాలి అంటే నీకు అసలు తెలియాలి. ఆ నవవిధ భక్తి మార్గాల్లో ఆఖరిదేమిటి? ఆత్మనివేదన. అర్చనం, వందనం, విష్ణుస్మరణం, పారసేవనం అని వరుసగా చెప్పే 9 మార్గాలలో 9 నవవిధ మార్గాలలో ఆఖరిదేమిటి? ఆత్మనివేదన. మరి ఆత్మస్వరూపం తెలిస్తే కదా నివేదన చేసేది. నువ్వు రోజు నైవేద్యం పెడుతుంది. నైవేద్యం కాదది, ఆత్మనివేదన అనే స్థితి కోసం పెడుతున్నావు అది. కానీ ఏమైపోయింది? పూర్ణంబురులు సత్యం, గారెలు సత్యం, పిండి వంటలు సత్యం అయిపోయింది నైవేద్యంలో. దానికోసం భగవంతుడు అక్కడ లేడు, వాటి వల్ల ప్రయోజనం లేదు. ఆ నివేదన అనేది చివరికి ఎందుకు పెట్టారు? అంతకుముందు 9 నవవిధ భక్తి మార్గాలు చేస్తూ వచ్చా. వార్చనం, వందనం, విష్ణుస్మరణం, పాదసేవనం అన్ని వరుసగా చేస్తూ వచ్చి చివరికి నివేదన పెట్టాడు. నివేదన అనేది అర్పించేసావు, ఇది తిరిగి రాదు. నిన్ను నువ్వు అర్పించేశావు. నేననే ఆత్మస్వరూపాన్ని పరమాత్మ స్థితికి అర్పించేశావు. ఏమైనప్పుడు ఆత్మ నివేదన అయింది. ఇలా పెట్టారు బాబు. దీన్ని అర్థం చేసుకో. ప్రతి దాంట్లో పెట్టే విధానం అదే. కానీ ఆచరణలో ఏమైంది? ఈ అహంకార వృక్షాన్ని ఆశ్రయించడం చేయాలి, అంతా పోయింది. తూర్పుకి తిరిగి ఎందుకు చేయాలి? రాత్రి కూడా చెప్పా అదే. గురుడనే సాక్షి ఉన్నాడు. ఆ సాక్షి స్మరణతో ఆ సాక్షిని నేను ఆ సాక్షి వలే ఉంటానని ఆయన ఎదుర్కొన్నా కూర్చుని ఆయన ఆశ్రయించి ఆ స్థితిలో ఉండి నేను ఈ పని చేస్తున్నాను అని. కానీ అందుకు తూర్పుకి తిరిగి కూర్చుని ఏవయా అన్నారు ప్రజానికి కూడా. ఎందుకు తూర్పు అంటే వాడికి తెలియదు, చెప్పేవాడికి తెలియదు, చేసేవాడికి అంతకంటే తెలియదు. అదేంటంటే పెద్దలు చెప్పారంటాడు. అదే పెద్దలు ఎందుకు చెప్తారు? నీ ఉన్నతి కోసమే చెప్పారు. నీ ఔన్నత్యం, నీలో ఉన్నటువంటి స్థితిని తెలుసుకోవడం కోసమే చెప్పారు. కానీ విచారణ చేయకపోవడం వల్ల ఏమైంది? బాహ్యమే సత్యమై అహంకార వృక్షాన్ని ఆశ్రయించాం. దేని ఆశ్రయించాలి? నువ్వు ఆత్మను ఆశ్రయించాలి, నేను ఆశ్రయించాలి. కానీ దేని ఆశ్రయించావు? అహంకార వృక్షాన్ని ఆశ్రయించావు. ఇదే బైబిల్ కూడా చెప్పేది. ఎవరు చెప్పినా ఇదే. నాయన యెహోవాని ప్రభువుని ఆశ్రయించు, సాతానుని ఆశ్రయించమాక. ఆ యాపిల్ చెట్టును ఆశ్రయించమాక, ఆ యాపిల్ పండు తినమాక. అది తింటే నీకు దేహభ్రాంతి కలిగింది, అహంకారం కలిగింది, నువ్వు పాపాత్ముడు అయినావు.
చూడండి స్పష్టంగా బైబిల్ కూడా అదే చెప్తుంది, వేరే ఏం లేదు, ఇక్కడ అదే చెబుతున్నాడు. అహంకార వృక్షము, దాని ఫలాన్ని స్వీకరించమాక, దాని ఫలాన్ని స్వీకరిస్తే పాపాత్ముడమైనావు. ప్రభువుని ఆశ్రయించు, ఆత్మను ఆశ్రయించు, పరమాత్మను ఆశ్రయించు, అప్పుడేమైంది? పుణ్యాత్ముడు. కాబట్టి పాప పుణ్యాలకు ఇప్పుడు అర్థం ఏమిటి? అహంకారాన్ని ఆశ్రయిస్తే అంతా పాపమేనా? దేహాభిమానం అంతా పాపమే. పుణ్యం అంటే ఏమిటి? నేను ఆశ్రయించడమే పుణ్యం. నీ యొక్క స్వరూప స్థితి, ఆ స్వరూప జ్ఞానం, స్వప్రకాశ జ్ఞానాన్ని పొందడమే పుణ్యము. ఇంతకు మించిన పుణ్యం ఏది లేదు నాయన. ఎందుకని? అన్ని పుణ్యాల ఫలితమే అది. ఆ భక్తి, ధ్యానం, యోగం, జ్ఞానం నువ్వు ఎన్నైతే చెప్తున్నావో ఆ పుణ్యాల ఫలితమనే సాధనంతా ఏమిటి? అహంకార వృక్షం కూలిపోవడమే. కానీ ఇప్పటివరకు ఏం చేశావు? వీటిని కూడా పట్టుకుపోయి అహంకార వృక్షాన్ని బలపరిచావు. ఏం చేస్తే అహంకార వృక్షం కూలిపోవాలో ఆ సాధన తప్ప, ఏం చేస్తే ఇది బలపడుతుందో అట్లా చేసావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? దాని వ్యతిరేకంగా ఆలోచించు. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనకి వ్యతిరేకం, అందులో ఉన్న అహంకారాన్ని పట్టుకోవాలి నువ్వు. అర్థమైందండి? ఒకటి చెప్తాం మీకు, నువ్వు ఇప్పుడు వెళతావు, వెళ్ళంగానే ఇంటికి వెళ్ళంగానే ఏం చేసి వచ్చావమ్మా అంటారు అనుకోండి మీ కుటుంబ సభ్యులు. ఇప్పుడు నేను వాళ్ళు దేన్ని అన్నారు? నిన్నేమన్నా? నిన్ను ఆత్మస్వరూపంలో నువ్వు వాడు ఒకటే కదా. స్వరూప స్థితి గురించి తెలిసిపెట్టారండి, బాగా తెలిసింది స్వరూప స్థితి గురించి అన్నారనుకోండి. అప్పుడు మీకు సమాధానం ఏం చెప్తారు అంటే, అర్థం ఏమిటి? ఎలా సాధ్యమవుతున్నాయా ఇది అంటే, సరిగా ఎప్పుడు సాధ్యమవుతుందట? నీవు నిజ జీవితంలో కూడా మాటలు మాట్లాడేవి ఈ వేదాంత వాక్యాలతో మాట్లాడడం అలవాటు చేసుకో. ఇప్పటివరకు మాట్లాడావా? మాట్లాడలేదు కదా. ఏమైనప్పుడు? ఎప్పుడైతే ఈ వేదాంత వాక్య స్ఫురణతో ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో ఇప్పుడు నీకు రిటర్న్ ఏం చెప్పాలి? మళ్ళీ ఇప్పటివరకు ఏంటి? ప్రశ్నకి ప్రశ్న కదా. మీరు చెబితే వాళ్ళు రెండు అంటారు కదా. ఇప్పుడు అన్నారు అహంకార వృక్షాన్ని ఆశ్రయించి నువ్వు చెప్పినప్పుడు ఒకటికి రెండు అయింది. అదే ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలట? వేదాంత వాక్యాలతో మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమను. మాట్లాడితే ఏమవుతుంది? ఇప్పుడు నీకు దుఃఖం కలగలే. నీకు అదే నువ్వు అహంకార వృక్షాన్ని ఆశ్రయించి కనుక మాట్లాడినప్పుడు దుఃఖం కలిగింది. ఎప్పుడైతే నువ్వు వేదాంత వాక్యాన్ని ఆశ్రయించి వేదాంత వాక్యాలనే సమాధానాలుగా చెప్పావో అప్పుడు ఏమైంది? దుఃఖం ఉండదు. అమ్మ అన్నారు, అజ్ఞానంతో అన్నాడు, మంచిది, మనకేం పోయింది? నేను అట్లాగే అన్నాక నిన్నటిదాకా నేను ఇట్టా అన్నవాడినే కదా. తెలిసినప్పుడు వాళ్ళు కూడా అనకుండా పోతారు, అంతే కదా. కాబట్టి ఎప్పటికైనా ఈ అహంకార వృక్షం కూలిపోవలసిందే. ఎంతకాలం దీన్ని కాపాడతావు? ఎందుకని? ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నావు అసలు? ఈ అహంకార వృక్షాన్ని కూల్చడం కోసమే ఈ శరీరం తెచ్చుకున్నావు. కానీ శరీరంలోకి రాగానే మర్చిపోయావు ఆ సంగతి. మర్చిపోయి అహంకార వృక్షాన్ని బాగా నారు పోసి నీరు పోసి బాగా పెంచి పోషించావు. ఏమిటా నారు పోసి నీరు పోసి? విషయాలనే నారు నీరు, ఫలితాలనే నారు నీరు, అపేక్ష, ఆ ఫలితం మీద అపేక్ష, అది నువ్వైపోవడం. అందుకేమన్నాడు అక్కడ? దృశ్యమయము కాకుండా. ఆ దృశ్యమయం, ఆ దృశ్యం నువ్వైపోతున్నావు. ఆలోచన కూడా దృశ్యమే, బుద్ధిలో ఉన్న జ్ఞాపకం కూడా దృశ్యమే. అది రాగానే అది నువ్వు అయిపోయావు. అది సంగతి. అందుకని చాలా స్పష్టంగా అది ఎందుకంటే స్వరూపమైన తనయందే నిలపాలంటే ఇప్పుడు ఏం చేయాలట? ఇలాంటి వేదాంత వాక్యాలను స్ఫురణలో మననం చేయాలి. ఈ వేదాంత వాక్యాలని మననం చేయాలి. ఆ బోధించేటువంటి స్థితిని మననం చేయాలి. చేస్తే ఏమైందట? అప్పుడు అది వ్యతిరేకం, ఆ అహంకారానికి వ్యతిరేకం ఏమిటో బోధపడింది. ఆ నేననే స్ఫురణ అంటే ఏమిటో, సాక్షి అంటే ఏమిటో బోధపడింది. ఈ సాధన తప్ప వేరే ఏ సాధన చేసినా నీకు దీన్ని సాధ్యం కాదు అని స్పష్టంగా చెబుతున్నారు భగవాన్ రమణులు. అసలు బంధం ఏమిటయ్యా? సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. ఇది నాయన దీనికి ఆధారం. వేదాంతంలో ఉన్నటువంటి వాక్యం, ఆ వేదంలో చెప్పినటువంటి శృతి వాక్యం ఏమిటయ్యా అంటే సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. మరి ఇప్పుడు నీవు నిస్సంకల్పంగా ఎప్పుడైనా ఉన్నావా? అసలు
లేవుగా. ఎప్పుడు అసలు నిరంతరాయంగా సంకల్పాలు అది ఊరుకున్నా కూడా నువ్వు ఊరుకోవడం లేదు, పోతాయండి. ఎందుకనంటే అన్నిటికీ మూలం అదే. నేననే చోట నుంచే అన్ని సంకల్పాలు ప్రారంభమవుతాయి. ఈ నేననే చోటనే అన్ని సంకల్పాలు అణిగిపోతాయి. అర్థమైందండి? కాబట్టి మనసును ఆశ్రయించి కానీ ప్రాణాన్ని ఆశ్రయించి కానీ నీవు నీ హృదయ స్థానాన్ని కనుక చేరినట్లయితే నీవు ఆ హృదయ స్థానంలో ఉన్న నేనుని తెలుసుకోగలుగుతావు. తెలుసుకుంటే ఉపయోగం ఏమిటి అంటే ఇదే సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. అది తెలుస్తున్నా. నేను ఆశ్రయిస్తే ఇది తెలుస్తున్నాను అన్నమాట. ఎట్లాగో చెబుతున్నాను. శృతులు మొరపెడుతున్నాయట ఏమని? సంకల్పమే బంధమని, తలంపే బంధమని. వేరే ఇంకేం లేదు నాయన. అసలు నిన్ను బంధం అంటూ ఒకటి ఉందంటే నువ్వు ఎన్నో పేర్లు చెబుతున్నావు. నన్ను నా కొడుకు ఇబ్బంది పెట్టాడండి, భార్య ఇబ్బంది పెట్టిందండి, భర్త ఇబ్బంది పెట్టాడండి, వాడు ఇబ్బంది పెట్టాడండి, పక్క వాడు పెట్టాడండి, కూరగాయలు వాడు పెట్టాడండి. మనం రోజు ఏకరు పెట్టే దుఃఖాలన్నింటిలో ఎవడో ఒకడున్నాడు కదా. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారయ్యా? నీ తలంపులోనే కదా ఉన్నారు. కాబట్టి తలంపు బంధం అని తెలుసుకో. తలంపును ఛేదిస్తే బంధమే లేదు. ఆ తలంపుకు మూలమైన అహంకారాన్ని ఛేదించు, తలంపు అయిపోతుంది. మనమేం చేస్తున్నాం? తలంపులను ఆపే ప్రయత్నం చేస్తున్నాం. తలంపులను ఆపే ప్రయత్నం చేసేది మరింత అయిపోతుంది. తలంపులను ఆపే ప్రయత్నం చేయకూడదు. ఆ తలంపులని రోడ్డు మీద వెళుతున్న బాటసారులను గమనించినట్టు గమనించి, మీ ఇంటి ముందు రోడ్డు ముందు వెళుతున్నారు కదా, ఎంతమందిని ఆపి వాడి వివరం కనుక్కున్నావు? ఎవరిని ఆపలేదు. వాడి వాడి మీద వాడు వస్తున్నాడు, పోతున్నాడు. నీ తలంపులు కూడా అంతే. అలా గమనిస్తూ ఉండు. చిత్రం వలె గమనిస్తూ ఉండు, దృశ్యం వలె గమనిస్తూ ఉండు. గమనించి దాంట్లో ఉన్న అహంకారాన్ని పట్టుకో. ఆ మూలం ఎట్లా ఉందో పట్టుకో. నీలో ఉన్నటువంటి అహంకారాన్ని ఆ తలంపు ఎలా పోషింపచేస్తుందో పట్టుకో. ఏమైంది? ప్రతి పనిలో, ప్రతి చేతలో, ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో కూడా నీ అహం ప్రతిపాద్యమే ఉన్నది. అక్కడ ఆ అహం ప్రతిపాద్యాన్ని నిరసించాలి. అది నిరసిస్తే తప్ప నీకు నేననే స్ఫురణ కలగదు. నేననే స్ఫురణ కలిగితే కానీ ఈ బంధం తొలగదు. ఆ నేననే స్ఫురణ పట్టుకోవడం చాలా అవసరం అండి. అందుకని అహంకార నిరసన చేయమంటున్నాడు. దాన్ని తొలగించాలంటే తీసిపోయడానికి పదార్థం కాదు అది. నువ్వు దాంట్లో ఏం చేయాలి? నేను రామలక్ష్మిని కాదు అని బలంగా నిలబడాలి. ఇప్పటివరకు ఏం చేసావు? నేను రామలక్ష్మినే అంటూ చేసావు. నేను రామలక్ష్మినే అంటూ చేసి ఏమైంది? బలపడిపోలే. పూజలు చేసినా, జపాలు చేసినా, తపాలు చేసినా నీవు ఎట్లా చేసావు? నీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకునే చేసావు. అన్నీ ఇంట్లో చేసే అన్ని నిత్య నైమిత్తిక కార్యక్రమాలు అన్నీ కూడా ఆ నేననే బలపడుతూనే చేసావు. ఆ నేను ఎట్లా బలపడుతూ చేసావు? అహంకార పద్ధతిగా బలపడుతూ చేసావు. కాబట్టి అది వ్యతిరేకంగా చేస్తే గానీ నిరసించడానికి వీలు కాదు. ఇది అది అన్ని ఉపనిషత్తులు కలిసి 108 ఉపనిషత్తులు కలిసి చెబుతున్న ఆఖరి సాధన ఏమిటయ్యా? కడపటి సిద్ధాంతం. ఏమండి నేను అది విన్నానండి, ఇది విన్నానండి, త్రిపుర రహస్యం విన్నానండి, లేకపోతే యోగ వాసిష్టం విన్నానండి, లేకపోతే ఇంకోటి విన్నాను. నీ ఇష్టం ఎన్నన్నా ఏకరూపటి రామాయణం విన్నానండి, భాగవతం విన్నానండి, అది విన్నానండి, ఉపనిషత్తులు మాండూక్యోపనిషత్తు విన్నానండి, కేనోపనిషత్తు విన్నానండి, కఠోపనిషత్తు విన్నానండి. నువ్వు ఎన్నన్నా చెప్పవయ్యా బాబు. అవన్నీ కలిసి ఆఖరి సిద్ధాంతం ఒకదాన్ని చెబుతున్నాయి. ఇవన్నీ కట్టకట్టి ఒక దాంట్లో పోస్తే సారం అంతా వడగడితే నాయన ఇదంతా ఒకే ఒక సిద్ధాంతం. ఏమిటి? అహంకార నిరసన చేయమంటున్నాయి. తలంపే బంధం అని తెలుసుకోమంటుంది. నీకు తలంపు వచ్చినప్పుడు అలా ఆలోచనే బంధముతో మొదలుపెట్టు. ఆ మననం అంటే అర్థం ఏమిటంటేనండి, ఒక దగ్గర కూర్చుని చెవిలో పెట్టుకుని వింటాం కాదు. నువ్వు నిత్య జీవితంలో చేసేటప్పుడు ఆ మాటలతో, ఆ వాక్యాలతో జీవించాలి. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వెంటనే తలంపే బంధము కదా అన్నారనుకోండి, ఏమైనప్పుడు ఇంకేముంది? నీకు సమస్య లేదుగా. తలంపే బంధము కదా అన్నారనుకోండి, ఎదుటివాడు విని అర్థం చేసుకుంటే వాడికి ఉపయోగమే. వాడు వినలేదు, అర్థం చేసుకోలేదు, నీకు ఉపయోగమేగా.
నీవైనా నేననే స్మరణలో ఉంటావుగా, అహంకార నిరసన జరిగిపోతుంది కదా, అది నీకు ఉపయోగమే కదా. నువ్వు ముందు జ్ఞానంలో ఉండు, వాడి సంగతి తర్వాత వద్దాం. నువ్వు బంధ విముక్తుడివిగా, నీవు స్తంభాన్ని కట్టివేయబడి ఉండి వాడు నన్ను కొడుతున్నాడంటే నిన్నెవడు కట్టివేయబడి ఉన్నాడు? నువ్వు స్వేచ్ఛను పోలితే వాడు కొట్టే అవకాశం ఉందా? లేదు కదా. మనం ఏమంటాం ఎంతసేపు కూడా, నన్ను వాడు విడనివ్వడం లేదండి, నన్ను అసలు పోనివ్వడం లేదండి. అర్థం ఉందా ఏమైనా? నువ్వు వేదాంత వాక్యాలను ఆశ్రయించు, వేదాంత వాక్యాలతో జీవించు, నేను ఎవరు ఆపగలరో చూద్దాం. నీ శరీరాన్ని ఏదైనా చేయగలరు కానీ దాని లోపల దాన్ని ఏం చేస్తావు? ఎవడు ఏం చేయలేడు బాబు. ఎందుకని? ఏదైనా చేయగలిగితే పోయే రోజు ఏం చేశాడు? ఏం చేశాడు ఏమిటి? ఆ పోయేదాన్ని ఎవడన్నా పట్టుకోగలిగాడా? ఏమీ లేదు, కొట్టిదే. ఈ సత్యం తెలుసుకో. వాడు నన్ను నియమించేశాడండి, నన్ను కదలనివ్వడం లేదండి. దేన్ని కదలనివ్వడం లేదు? శరీరాన్ని. అర్థం ఉందా? నువ్వు మనసుతో చేసే పనిని ఎవడాపగలడు? అసాధ్యం, ఎవడాపలేడు కదా. కాబట్టి పరమాత్మను ఎట్లా ఆశ్రయించాలి? శరీరంతో ఎట్లా ఆశ్రయిస్తావు? మనసుతో ఆశ్రయించు. నువ్వు ఆపు దీన్ని చూద్దాం, ఆపలేవు కదా. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు శిక్షించదు పోతున్నాడు. దేన్ని శిక్షించాడు? ఏమాపగలిగాడు? కాబట్టి నీవు నిరంతరాయంగా నా చుట్టుపక్కల ఉన్న ప్రపంచం నన్ను నిర్బంధించేస్తోందండి, ఈ ప్రపంచం నన్ను తొయ్యనివ్వడం లేదండి, నాకు అడ్డంగా ఉందండి, ఇవే కదా మనం చెప్పేవన్నీ. దేనికి ఇవన్నీ? నీ శరీర సంబంధీకులు ఇదంతా కూడా, ఆత్మ సంబంధీకులు కావు ఇవి. నువ్వు ముందు మారాలి. నువ్వు ఆత్మానుసార పద్ధతిలోకి మనసును మారిస్తే తప్ప, ఇందాకేం చెబుతున్నాడు? దాని వెంబడ పోక ఆ దేహ సంబంధీకమైనటువంటి విధానంలో ఆ సిద్ధాంతం వెంబడి మనసు పోతోంది. పోనివ్వక ఆ చిత్రాన్ని ఎట్లా గమనిస్తూ ఉన్నావో, ఆ బాటసార్లు ఎట్లా గమనిస్తూ ఉన్నావో, దృశ్యాన్ని ఎట్లా గమనిస్తూ ఉన్నావో అట్లా నీవు ఉండు. అప్పుడే అది సాధ్యమవుతుంది. అంటే అర్థం ఏమిటి? ఈ విచారణ చేస్తే కేవలం స్థూల దేహానికి సంబంధించిన ఆత్మవిచారణే అవుతుందా? లేదంటే సూక్ష్మం, కారణం వగైరాలు ఇంకా ఉన్నాయి కదా, ఈ ఆత్మవిచారణ అక్కడ కూడా ఉపయోగపడుతుందా? అక్కడ కూడా ఇది ఉపయోగపడుతుందా? ఎందుకని? మనం ఒప్పుకుంటున్నాం కదా, స్థూలం ఎదుర్కొంటూ ఉన్నటువంటి జడ పదార్థమైన శరీరం, దీని లోపల పనిచేస్తున్న ప్రాణమనోబుద్ధులు సూక్ష్మం, వేరే ఏం లేదు. ఆ ప్రాణమనోబుద్ధులే సూక్ష్మం, దానికంటే అవతలున్న స్థితి కారణం, ఆ నిద్రాస్థితే కారణం, ఆనందమయ కోసమే కారణం. మరి ఈ మూడు చోట్ల ఉపయోగపడుతుందా ఈ ఆత్మవిచారణ? లేకపోతే ఒట్టి జడ పదార్థమైన స్థూల దేహంలోనే ఉపయోగపడుతుందా? ఇది ఒక్కడే నివర్తింపజేస్తుందా? అంటే ఈ మందు వేసుకుంటే జ్వరం ఒక్కడే తగ్గుతుందా? ఇంకా మిగిలిన కూడా తగ్గుతాయని అడుగుతున్నావు కదా. అట్లాగే నాయన ఈ సాధనని ఇదే కడపటి సాధన అంటున్నావు కదా, మరి కడపటి సాధన చేస్తే మరి అన్నిటికీ ఉపయోగపడాలి కదా. దీన్ని మించిన మందు లేదండి అన్నాడు డాక్టర్. దీన్ని మించిన మందు లేదంటే అర్థం ఏమిటి? నువ్వు చెబుతున్న అన్ని లక్షణాలకి ఇదే మందురా బాబు, అంతేగాని లక్షణానికి ఒక మందు కాదు. కాబట్టి నువ్వు స్థూల దేహం వల్ల అహంకారం కలిగిందన్నా అదే మందు, సూక్ష్మదేహం వల్ల కలిగిందన్నా ఇదే మందు, ఇదే సాధన, కారణదేహం వల్ల కలిగిందన్నా ఇదే సాధన. అట్లా ఇది ఉపయోగపడుతుందా అని అడుగుతున్నాడు. స్థూలదేహం నందు గల ఆత్మభావ నాశనమే ఇతరదేహములందు గల ఆత్మభావముల నాశనముల చేతను విచారమా మూడు శరీరములందు గల ఆత్మభావములను బోధుగా సాధనమవుతున్నది. ఈ స్థూలదేహాన్ని ఆశ్రయించే మిగిలిన రెండు పనిచేస్తున్నాయి. అసలు ఈ స్థూలదేహం ఆ రెండింటి నుంచి ఏర్పడింది. ముందేం ఏర్పడింది? కారణదేహం, దాని నుంచి సూక్ష్మం, దాని నుంచి స్థూలం ఏర్పడింది. స్థూలం ఏర్పడ్డాక ఆ రెండు ఇందులో కూర్చున్నాయి. నువ్వు సరాసరి సూక్ష్మాన్ని కారణాన్ని పట్టుకోవడానికి వీలవుతుందా? అది వీలు కాదు. ఈ స్థూలదేహం దగ్గర నుంచే మొదలుపెట్టి ఆ రెండింటిని పట్టుకోవాలి, మూడింటిని నివర్తింపజేయాలి. కాబట్టి దీన్ని ఆశ్రయించి ఆ రెండో ఉన్నాయి, దానిని ఆశ్రయించి ఇది ఉన్నది. కాబట్టి ఈ వరుసలో మూడింటికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కదాన్ని నివర్తిస్తూ పోతే, నిరసిస్తూ పోతే
స్థూలదేహం నేను కాదు, సూక్ష్మదేహం నేను కాదు, కారణదేహం కూడా నేను కాదు, శరీరత్రయ సాక్షిని. ఆ శరీరత్రయ సాక్షిని అనే దాంతో మొదలుపెట్టు. ఏమంటున్నాడు, నువ్వు అయితే కానీ నువ్వు సాక్షి అయితే వదిలిపెడతావంటే అది ఎప్పటికీ అవ్వవు, ఇది ఎప్పటికీ వేడవు. నువ్వేం చేయాలంటే ఇప్పుడు నేనెవరిని? శరీరత్రయ సాక్షిని. నువ్వు ఏదైనా ఒక అంశాన్ని ప్రతిపాదించావని కూడా అది అయితే స్థూలదేహంలోదో లేకపోతే సూక్ష్మదేహంలోదో లేకపోతే కారణదేహంలోదో అయ్యి ఉంటుంది. నేనవుతుందా? అవదో. ఎందుకని? ఒకసారి విచారణ చేసుకో. ఏ సంఘటన అయినా సరే, ఏ పని అయినా సరే, ఏ ఆలోచన అయినా సరే అయితే స్థూలదేహానికి సంబంధించింది, లేకపోతే ప్రాణమనోబుద్ధులకు సంబంధించింది, లేదంటే ఆనందమయ కోశానికి సంబంధించింది. ఇంతకు మించి ఏదైనా కానిదిందే, మరి అది నేను కాదు కదా అని మొదలు పెట్టాలి. ఈ స్థూలదేహము నేను కాదు, సూక్ష్మదేహము నేను కాదు, కారణదేహము నేను కాదు, నేనెవరిని? నేను ఆత్మస్వరూపుడను అనే ఈ వేదాంత వాక్య విచారణతో ఆ ఆలోచనని విమర్శించాలి. అప్పుడేమైంది? అందులో ఉన్న అహంకారం నిరసించబడింది. అలా చేయమంటున్నాడు. అలా చేస్తే అది మూడిటికి ఉపయోగమే. చాలా పై విషయం.